స్వాతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల స్ఫూర్తి నింపిన వందే మాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవానికి సన్నాహకంగా న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లో ఒక ప్రత్యేక సంగీత ప్రదర్శనను ఏర్పాటు చేసింది భారత సైనిక సింఫనీ బృందం. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. భారత ఆర్మీని గుర్తు చేసుకున్న వీర జవాన్లు గుర్తు చేసుకుంటూ కన్నాట్ ప్లేస్ లోని ఇన్నర్ సర్కిల్ లో వారికి సైనిక ప్రదర్శనను ఏర్పాటు చేసింది. అలాగే పరిసర ప్రాంతాలు కన్నాట్ ప్లేస్ లోని పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ సంగీత ప్రదర్శనను తిలకించేందుకు భారీగా తరలి వచ్చారు. ఏదైతే గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకునేందుకు కారకులైన ఇండియన్ ఆర్మీని అలాగే సైనికులను వారందరినీ కూడా గుర్తు చేసుకుంటూ కూడా ఈ భారత సైనిక సింఫనీ బృందం ఇక్కడ ఈ సంగీత ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఇక్కడికి తిలకించేందుకు భారీగా చిన్నపిల్లలు పెద్దలు అనేక మంది ఇక్కడికి తెలియ వచ్చారు. వారిని అడిగి వారికి ఈ సంగీత సింఫనీని తిలకించడం ఏమనిపిస్తుంది వారు మాట్లాడి తెలుస్తుంది. जी बोलिए आप कैसा लग रहा है? बहुत बढ़िया, बहुत बढ़िया। आप क्या बोलना चाहता है? नहीं क्या इससे बढ़िया क्या बोलेंगे यार, इससे लिए बहुत बढ़िया, बहुत बढ़िया। ఇక్కడికి వచ్చి ఈ చూడడం అనేది చాలా సంతోషంగా ఉంది, చాలా బాగుంది అనేది కూడా వారందరూ చెప్తున్నారు. మహిళలు యువత కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. जी अब बोलिए अब कैसा लग रहा है सैनिक का भारत आर्मी का बैंड का सिंफनी? अच्छा लग रहा है। ప్రతి ఒక్కరు కూడా ఇది తిలకించడం చాలా సంతోషంగా ఉంది, సైనిక ప్రదర్శన అని చెప్తున్నారు. ప్రధానంగా దీని ఒక ఉద్దేశం ఏదైతే 150 సంవత్సరాల వందే మాతర గీతం, మరోవైపు స్వాతంత్రం రావడానికి ఎవరైతే కారకులయ్యారో సైనికులు, ఎవరైతే బలిదానాలు చేశారో, ఎవరైతే స్వాతంత్ర పోరాటంలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారందరినీ కూడా స్మరించుకుంటూ ఈ వేడుకలను నిర్వహిస్తున్నామంటూ కూడా ఇక్కడ సైనిక సింఫనీ బృందం చెప్తూ ఉంది. మరోవైపు ఈ సైనిక ప్రదర్శన తిలకించేందుకు భారీగా ఇక్కడికి ఢిల్లీలోని హస్తినా వాసులందరూ కూడా ఒక్కొక్కరికి ఇక్కడ భారీగా తరలి వస్తూ ఉన్నారు. తరలి వచ్చి ఈ యొక్క గంట పాటు అంటే 3 గంటల నుంచి 4 గంటల వరకు 4 గంటల పావు వరకు కూడా ఈ అంటే గంటం పావు ఈ సైనిక ప్రదర్శన అనేది ఇండియన్ ఆర్మీ బ్యాండ్ అనేది నిర్వహించింది. ప్రతిరోజు కూడా వీరు ఉదయం సమయంలో ఇండియా గేట్ కర్తవ్యపథ్ పరిసర ప్రాంతాల్లో ఆ కర్తవ్యపథ్లో ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు చలిలో కూడా లెక్క చేయకుండా ఈ సైనిక పెరేడ్ ఏదైతే బ్యాండ్ ఉందో ఈ పెరేడ్ నిర్వహిస్తూ రిహార్సల్స్ నిర్వహిస్తారు. జనవరి 26న వారిక ఈ సంగీత ప్రదర్శనను పెరేడ్లో నిర్వహిస్తారు. ఆ రోజు అనేక మంది ప్రజలు అక్కడికి వచ్చి అనేక మంది ఇతర దేశాలకు సంబంధించిన దేశాధినేతలు, మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, అనేక మంది ప్రముఖులందరూ కూడా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. దానికి సన్నాహకంగా కూడా ఇక్కడ బ్యాండ్ రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ 150 సంవత్సరాలు వందే మాత్రం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్తున్నారు. మరోవైపు ఈ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంవత్సరం పాటు ఈ వేడుకలు నిర్వహించాలని కూడా భారత ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోడీ లాంఛనంగా ఈ వేడుకలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఈ 2026 నవంబర్ 7వ తేదీ వరకు కూడా ఈ వందే మాతర వేడుకలు అనేవి జరగబోతున్నాయి. అంటే 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సంవత్సరం పాటు ఈ వేడుకలు నిర్వహించాలని కూడా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒక నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగానే ప్రధాని నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా కూడా యువతను ఉత్తేజపరచడం కానీ, దేశం పట్ల భక్తిని ప్రేరేపించడం కానీ, మరోవైపు ఈ స్వాతంత్ర ఉద్యమంలో కానీ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి కానీ అసలు భారత స్వాతంత్రం రావడానికి ప్రధానంగా కారకులైన వారందరినీ స్మరించుకుంటూ ఇటు భారత సైన్యాన్ని, ఇటు పాకిస్తాన్ బోర్డర్ కానీ ఇతర దేశాలకు సంబంధించిన బోర్డర్లలో ఏ విధంగా అయితే ప్రాణాలు కోల్పోయారో భారత సైనికులు వారందరినీ గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఎవరైతే సైనికులు కాపలా కాస్తూ ఉన్నారో వారందరికీ కూడా సపోర్ట్ చేస్తూ ఈ యొక్క సైనిక సింఫనీ బృందం ఇక్కడ వందే మాతర గీతాన్ని పురస్కరించుకుని 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరోవైపు గణతంత్ర దినోత్సవ వేడుకలకు సన్నాహకంగా ఇక్కడ ఒక సంగీత ప్రదర్శన ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా ఇక్కడికి ఈ కనాట్ ప్లేస్ పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా భారీగా ఇక్కడికి చేరుకుని ఆ సంగీత ప్రదర్శన తిలకించారు. ఇది చాలా సంతోషంగా ఉంది చూడడానికి కూడా. అంటే రెగ్యులర్గా ఎప్పుడు ఈ రిపబ్లిక్ డే వేడుకల్లో వీటిని ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వందే మాతర గీతానికి సంబంధించి ఉద్దేశించి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం పట్ల దానికి మేమందరం వచ్చి చూడటం అనేది చాలా సంతోషంగా ఉన్నట్టు కూడా ఇక్కడికి వచ్చిన వీక్షకులు చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ ప్రదర్శనలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మళ్ళా 26వ తేదీన జనవరి 26న ప్రదర్శించే బ్యాండ్లో కూడా వీరందరూ అక్కడ పాల్గొని వారి యొక్క సంగీత ప్రదర్శనను ఇవ్వనున్నారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ బిగ్ టీవీ.